హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. నిన్న మనం ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక అంశాల కోసం అలాగే భౌగోళిక అంశాల కోసం డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చారిత్రక అంశాలు. అది నేను టుమారో పోస్ట్ చేస్తాను. ఈ రోజు వచ్చేసి మనకి ఆ ఈ యొక్క భౌగోళిక అంశాలలో మనము 3 విధాలుగా డివైడ్ చేస్తుంది. సో వీటిని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మనకి తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. అంటే ఇవి ఒకే శ్రేణిలో కాకుండా గుట్టలు గుట్టలుగా మనకి ఉన్నాయి. వీటిని మనము ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా రకరకాల పేర్లతో మనం పిలుస్తాము. ఈ పేర్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్స్ లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ అడిగినప్పుడు ఏ యొక్క జిల్లాల్లో ఈ కొండల్ని ఏమని పిలుస్తారని చెప్పేసి మనకి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి వీటిని ఈ తూర్పు కనుమలను మనం మహేంద్రగిరులు అని అంటాము. ఈ మహేంద్రగిరులు అనే కొండలు శ్రీకాకుళంలోని చాలా ఎత్తైన కొండలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం. విశాఖపట్నంలో వీటిని బాలకొండలు అని అంటారు. తర్వాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీటిని పాపికొండలు అలాగే ధూమకొండలు అని కూడా అంటాము. ఇక్కడ పాపికొండలు మనం రీసెంట్ గా చూస్తున్నాము, చాలా చాలా బోట్ యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటున్నా సరే అవి అలా జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది చనిపోతూ ఉన్నారు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా జిల్లాలో వీటిని కొండవీడు కొండలు, కోటప్ప కొండ, నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండలు అలాగే గనికొండలు అని చెప్పేసి, మంగళగిరి కొండలు అలాగే వినుకొండలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో వీటిని పాలకొండలు అని అంటారు. అలాగే కర్నూలులో వీటిని నల్లమల కొండలు అంటారు. నల్లమల కొండల కోసం తెలియని వాళ్ళంటే ఎవరు కూడా ఉండరు, ఎందుకంటే ఇవి చాలా చాలా దట్టమైనవి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కడపలో వీటిని వెంకటాద్రి కొండలు, వెలిగొండలు, పాలకొండలు అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఆల్రెడీ మనం పాలకొండలు అంటే ఇవి మనకి నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల మధ్యలో విస్తరించి ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లాకు వచ్చేసినప్పటికీ వీటిని శేషాచలం కొండలు, ఆవులపల్లి కొండలు అని అంటారు. అలాగే అనంతపురం జిల్లాకు వచ్చినప్పటికీ మల్లప్ప కొండలు, మడకశిర కొండలు, పెనుకొండలు అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వీటిని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు తూర్పు కనుమలు అనేవి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కంప్లీట్ గా దాంట్లో ఉన్న ఎవ్రీ బిట్ కూడా కవర్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి రెండవది తీర మైదానం. దీనికోసం మనం డీటెయిల్డ్ గా ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి తీర మైదానం అనే పేరు అసలు ఎందుకు వచ్చింది, ఇది ఎలా ఏర్పడిందో చూద్దాం. తూర్పు కనుమలకు అలాగే బంగాళాఖాత తీరానికి మధ్యలో మనకి తీర మైదానం అనేది ఏర్పడింది. అలాగే ఇది అనేక నదుల సమ్మేళనం, అంటే వాటి నుంచి వచ్చినటువంటి ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల మనకి ఇది ఏర్పడింది. ఆ నదులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి ఒకటి వచ్చేసి నాగావళి, శారద, వంశధార, గోదావరి, కృష్ణ, గుండ్లకమ్మ, పాలేరు, మున్నేరు, పెన్న. ఈ యొక్క నదుల యొక్క ఒండ్రుమట్టి నిక్షేపాల వల్ల మనకి తీర మైదానం అనేది ఏర్పడింది. సో దీనిలో మనకి రెండు ఇంపార్టెంట్ గా కనిపిస్తాయి. ఒకటి కోనసీమ, రెండు దివిసీమ. ఇవి కూడా చాలా చాలా సారవంతమైనవి అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే గోదావరి అనేది చాలా ముఖ్యమైన నది మనకి. ఇది బంగాళాఖాతంలో కలిసే ముందు 7 పాయలుగా చీలిపోతుంది. ఇక్కడ మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసినట్లయితే ధవళేశ్వరంలో మనకి కాటన్ మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి గోదావరి అనేది స్టార్ట్ అయినప్పుడు కానించి 7 పాయలుగా చీలిపోయినటువంటి ఒక లైక్ ఒక ఎలా వస్తుంది పాయల కింద అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ గా ఒకటి ఉంది. ఒక పిక్చర్ వేసి మనకి భలే కనిపిస్తుంది అనమాట. అది నేల మీదే భలే చేస్తారు దాన్ని. ఎవరికైనా ఎప్పుడైనా వీలుంటే కాటన్ మ్యూజియం ని ఖచ్చితంగా సందర్శించండి. సో ఆ 7 పాయలు కూడా మనకి ఎగ్జామ్స్ లో అడుగుతారు. అవి వచ్చేసి ఒకటి మనకి వశిష్ట, అలాగే 2 గౌతమి, 3 తుల్య, 4 భరద్వాజ, 5 వైనతేయ, 6 ఆత్రేయ, 7 కౌశిక. వశిష్ట గోదావరి అనేది మనకి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉంది ఫ్రెండ్స్. మాది నర్సాపురమే. ఈ గోదావరి కూడా మాకు పక్కనే. మేము చాలా చాలా సార్లు విజిట్ చేసి ఎక్కువ రిలేటివ్స్ అక్కడ టైం అనేది స్పెండ్ చేస్తాం మేము. నెక్స్ట్ వచ్చేసి కోనసీమని మనము ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యానవనం అని చెప్పేసి పిలుస్తాం.
నెక్స్ట్ టాపిక్ గాయ్స్ మనకొచ్చేసి ఇందులో మనకి 2 ప్రత్యేకమైన ప్రాంతాల కోసం విన్నాం కదా! ఒకటొచ్చేసి దివిసీమ, రెండోదొచ్చేసి కోనసీమ. సో, ఇవి ఎలా ఏర్పడ్డాయో చూద్దాం. దివిసీమ అనేది మనకి కృష్ణా నది ఉంది కదా ఫ్రెండ్స్! అక్కడ విజయవాడ ఉంది కదా! ఆ విజయవాడ సమీపంలోని పులిగడ్డ వద్ద 2 పాయలుగా చీలిపోతుంది. ఏంటి? కృష్ణా నది. అది 2 పాయలుగా చీలిపోయి కొంత దూరం ప్రయాణించి మళ్ళీ కలుస్తుందన్నమాట. సో, ఆ ప్రాంతాన్ని మనం దివిసీమ అని అంటాము. ఇక్కడ మనకి కోనసీమ అనేది ఇందాకడ మనం గోదావరి యొక్క 7 పాయల కోసం నేర్చుకున్నాం కదా! అందులో గౌతమి అలాగే వశిష్ఠ పాయల మధ్య మనకి కోనసీమ అనేది ఉంటుంది. కోనసీమ చాలా 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 ఫేమస్ అండి. వీలైతే విజిట్ చేయండి. ప్రకృతి ప్రేమికుల యొక్క నిలయం అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి మనకి తూర్పు తీర మైదానంలో ఈ 2 ఇంపార్టెంట్ సరస్సులనేవి ఉన్నాయి. లేక్స్ అన్నమాట. ఒకటొచ్చేసి పులికాటు, రెండోదొచ్చేసి కొల్లేరు. ఈ కొల్లేరు అనేది ఏంటంటే మనందరికీ తెలుసు. ఒకప్పుడు ఇది పక్షులకు ఆశ్రయంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొల్లేరు సరస్సులో కూడా ఇంకా పక్షులు కూడా సరిగ్గా ఏమీ రావడం లేదని చెప్పేసి నాకైతే తెలిసింది మరి. ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక 250 చదరపు కిలోమీటర్ల ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే ఇది ఫస్ట్ ఏంటంటే ఉప్పునీటి సరస్సు అన్నమాట. సో, ఇది ఫస్ట్ ఉప్పునీటి సరస్సు ఉన్న తర్వాత మంచినీటి సరస్సు అనేది ఎలాగైందో ఒకసారి చూద్దాము. ఈ కొల్లేరు సరస్సు అనేది అనేక పక్షులకు ఆశ్రయము. ఇందులో మనకి ఉప్పుటేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు అని చెప్పేసి 4 ఏరులు అనేవి ప్రవహిస్తా ఉంటాయి. ఇందులో ఏమవుతుందంటే కృష్ణా నది యొక్క ఉపనదులైనటువంటి బుడమేరు, రామిలేరు అనేవి ఈ కొల్లేరు సరస్సులో కలవడం వల్ల ఉప్పునీటి సరస్సుగా ఉన్న ఈ కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సుగా మారిపోయింది. ఆ నదులను గుర్తుపెట్టుకోండి. బుడమేరు అలాగే రామిలేరు. అలాగే ఈ కొల్లేరు సరస్సుని బంగాళాఖాతానికి ఉప్పుటేరు అని ఉంది కదా ఫ్రెండ్స్! అది చేరవేస్తుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి పులికాట్ సరస్సు అన్నమాట. పులికాట్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు అండి. ఇది నెల్లూరు అలాగే తమిళనాడుల మధ్య విస్తరించి ఉంది. అలాగే ఈ పులికాట్ సరస్సు అనేది బంగాళాఖాత తీరానికి పులికాట్ సరస్సుకి మధ్యలో మనకి శ్రీహరికోట దీవి ఉందన్నమాట. ఇక్కడ మనకి రాకెట్ ప్రయోగాలు అవి మనం చేస్తా ఉంటాం కదా ఫ్రెండ్స్ మనం. ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. దీనిని మనం షార్ అని పిలుస్తాము. సో, ఇక్కడే మనకి ఏవైనా రాకెట్ ప్రయోగాలు చేయాలన్నా సరే ఇక్కడే మనకి స్టార్ట్ అనేది చేస్తారు. అలాగే మనకి ఈ నెల్లూరు జిల్లాని మినహాయించి మిగిలిన కోస్తా తీరాన్ని మనం సర్కారు తీరం లేదా గోల్కొండ తీరం అంటాం. మరి నెల్లూరుని ఏమంటాము అంటే కోరమండల్ తీరం అని చెప్పేసి అంటాం. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టుమారో నేను మిగిలినటువంటి పీఠభూమి కోసం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.